కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలని ఇంతకుముందు 29 చట్టాలు కార్మికులకు ఉండేవి. ఆ చట్టాలన్నీ రద్దు చేసి 4 కోళ్లుగా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 కోళ్లుగా మార్చింది. ఈ 4 కోళ్లు ఈ రోజు నుంచి అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి నిరసనగా 2020 నుంచి ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా పార్లమెంట్లో బయట వ్యతిరేకిస్తూ వచ్చాయి. అయినా కార్పొరేటు సంస్థలకి, పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలకి అనుకూలంగా ఈ కార్మిక చట్టాలని సవరిస్తూ 4 కోళ్లుగా మార్చి పెట్టుబడిదారులకి, బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ఈ 4 కోళ్లను మోడీ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క 4 కోళ్లను వెంటనే నిలుపుదల చేయాలని, యథావిధిగా కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేదనుకుంటే రానున్న కాలంలో మొత్తం ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని, ఆ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలని కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మోడీ కార్మికుల జోలికి నువ్వు రావద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో రైతుల జోలికి వచ్చావు, రైతాంగం అంతా ఢిల్లీ దాకా వచ్చి పార్లమెంట్ని చుట్టుముట్టి మోడీ ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తే ఆనాడు నువ్వు వెనక్కి కార్పొరేట్ వ్యవసాయం చట్టాలకు సంబంధించిన చట్టాలని వెనక్కి తీసుకొని ఈ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పిన పరిస్థితి గతంలో జరిగింది. కార్మిక వర్గం కూడా ఏమీ చూస్తూ ఊకోదు. ఈ దేశంలో సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరినీ ఏకం చేస్తాం. ఈ 4 కోళ్లు వెనక్కి తీసుకొచ్చేదాకా ఖచ్చితంగా మేము పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. భారతదేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలంగా అనేక త్యాగాలు ఆందోళన పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలగర్భంలో కలిపే విధంగా మోడీ ప్రభుత్వం ఇవాళ 29 చట్టాలను 4 కోళ్లుగా విభజించి భారతదేశ కార్మిక రంగానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. ఇది ఇట్లే కొనసాగితే భవిష్యత్తులో కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమయ్యి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఈ రోజున ఉన్నటువంటి కార్మికులందరూ కూడా నిరసన ర్యాలీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో భాగంగానే ఖమ్మంలో కూడా సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ప్రదర్శన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తన పద్ధతులు మార్చుకొని కార్మిక వ్యతిరేక విధానాలుగా ఉన్నటువంటి వాళ్ళ విధానాల్ని మార్చుకోవాలని, కార్మిక వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ 4 చట్టాలని 4 కోళ్లని 29 చట్టాలని 4 కోళ్లుగా విధించినటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలని తక్షణం ఉపసంహరించుకొని ఆ చట్టాలని గతంలో పోరాటం చేసినట్టు సాధించుకున్నటువంటి చట్టాలని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉధృతంగా కార్మికులందరూ ఏకమై మీ సంగతి మీ అధికారం కోల్పోయేదాకా మిమ్మల్ని వెంబడిస్తారని హెచ్చరిస్తూ ఉన్నాం.